చేయించుకోవడానికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, కొన్ని సమస్యలు చుట్టుముట్టేసాయి, వారం రోజుల్లో కుటుంబ సమేతంగా తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఇక 7 సంవత్సరాల లేకపోతే 14 సంవత్సరాలని తెలియదు. అస్సలు ఆ విషయంలో మేము యథార్థవంతులు, ఎందుకు ఎట్లా జరిగిందో తెలియదు, ప్రార్థన చేయండి అన్న. సరేలేమ్మ ప్రార్థనలో పెడతాను అన్న. ఇక వెంటనే అంది, దేవుడు గనక అద్భుతం చేస్తే ఇదిగో ఈ నగలన్నీ దేవునికే ఇచ్చేసుకుంటాను అంది. నగలు చూసా, ఒంటి మీద 10 లక్షలు ఉంది. అట్లాగైతే సేవకులందరూ వచ్చి ఉపవాసం ఉంటాంలే అమ్మ అన్న. అంత అక్కర్లేదులేంది, మీకంటే ఎక్కువేంటి. ప్రార్థన చేసాం, దేవుడు అద్భుతం చేశాడు. 3 రోజుల్లో దానికి సంబంధించిన నేరస్తులు ఎవరు దొరికారు, వీళ్ళని నిరపరాధులుగా రిలీజ్ చేశాం. ఇక దేవుడికి మొక్కుకుందిగా, అద్భుతం వచ్చింది. అక్కొచ్చింది. అక్క రాగానే పాస్టర్ గారే ఎంత పెద్ద పొట్లం తెచ్చిందిలే, పెద్ద పొట్లం తెచ్చింది. నేను ఆ పొట్లాన్ని చూసా, హల్లెలూయా 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 అనుకున్నా. వెంటనే సంఘ పెద్దలు పిలిచా, అలా వెనక 4 సెంట్లు బేరమాడి, ఎందుకంటే 10 లక్షలు ఉంటుంది ఆ బంగారం అంటే. ఆయన వెళ్ళాడు, అన్నీ మాట్లాడింది, మీ ప్రార్థన బట్టి దేవుడు అద్భుతం చేసాడండి అని చెప్పి ఇదిగో కవర్ ఇచ్చి వెళ్ళిపోయింది. అరే అక్కకి థమ్సప్ ఎవరన్నా ఇచ్చారు, వెళ్ళిపోయింది. ఆ ఆటో ఎక్కువ లోపు నేను అక్కడే కూర్చొని ఇప్పదీస్తుంది, ఏమీ లేవు, పొట్లం తప్ప. ఒరే అక్కని రమ్మనరా అన్న. అక్క అన్న, ఏమైంది అమ్మా, ఆ దేవుడికి అదేదో ఇస్తానన్నావు కదా, మొక్కుకున్నావు కదా, అది ఇవ్వలేదంటే. ఇచ్చాను కదండి అన్న. ఏది ఇచ్చావు? ఇదిగో పొట్లం ఇచ్చానుగా. పొట్లంలో ఏమి లేదమ్మా, ఉత్త పొట్లం. అయ్యో అయ్యగారు పోగొట్టేశారా? అయ్యో ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఏది పోయేది, నేను ఎక్కడే కూర్చోనుంటే. అయ్యో ఇచ్చాను పాస్టర్ గారు అంది. మొత్తం మీద ఆవిడని ఎతికింది. ఆవిడని ఎతికి ఇదిగో దొరికింది అంద. ఏందది? ఇదిగో అంది. ఏంది అది? ఒరే పోతద్దం బట్టరా ఏంది అని చూస్తే ఉక్కు పుడక. ఈ అమ్మ ఒంటి మీద నగలన్నీ ఎత్తానన్నావుగా, మరి ఇదేందన్నా? ఆ ఒంటి మీద నగలు నావి కాదుగా, ఇదెవరిది? ఇదన్నా నీదేనా లేకపోతే మీ అత్తదా? ఇది మాత్రం నా కష్టార్జితమైంది. ఏది? ఆవగింది అంత ఉంది. ఎట్లాంటి ఏమంటారు వీటిని? టాక్టిక్స్ మాట్లాడొద్దు. మొక్కుకున్నావా? 15వ కీర్తనలో ఉంటుంది, యథార్థవంతుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన దేవుడితో ప్రమాణం చేయగా నష్టము కలిగిన యెఫ్తా